గతంలో జనసేన పార్టీ అధికారం రాకముందు నా తల్లిని దూషించారు, నా తల్లిని అవాకు చేశారని చెప్పి బహిరంగ మీటింగ్లో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అదే టీంతో అదే పార్టీకి ఎలా కలిసి పనిచేస్తారు? కొన్ని మీడియా ఛానల్ ప్రస్తావన కూడా చేశారు ఆయన. ఎప్పుడైతే విలువలు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా అధికారం మీద ప్రేమతో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ విలువలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తున్నారు కదా. అధికారం కోల్పోయినా ప్రజా పోరాటాలు చేస్తున్నారు, ప్రజలు ఆదరించకపోయినా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, నిలబడుతున్నారు కదా. వాళ్ళు అల్టిమేట్గా ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం చూసుకుందాం, ప్రస్తుత దీంట్లో మనం మాట్లాడుకుంటే వంగవీటి మోహన్ రావు గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారని ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఉన్నారు. పోరాటం చేశారు, ప్రజా సమస్యల మీద ప్రాణత్యాగం చేశారు. మరి అటువంటి పోరాటంలోనే ఆయన మరి మరణించారు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు? అక్కడ నాయకత్వం ముఖ్యం, విలువలు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం. మనం చేసేటువంటి ప్రయాణంలో క్రమశిక్షణ తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి విలువలు ఉన్నాయా, నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా, క్రమశిక్షణ ఉందనేది ఆయన ప్రయాణమే తీసుకోండి. ఒకసారి ఏమో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ అన్నారు, తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నారు, ఇప్పుడు పూర్తిగా ఇటు పక్కన మారి బీజేపీతో మరి ముందుకెళ్ళి ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అన్నారు. అంటే ఆయన ఒక నిలకడమైనటువంటి భావజాలం ఉండేటువంటి వ్యక్తి. అధికారం కోసం లేకపోతే ఇంకా మిగతా అవసరాల కోసం ఆయన ఎటు నుంచి ఏదైనా మారిపోయేటటువంటి వ్యక్తి. అంటే రాజకీయాల్లో ఇంత పచ్చి అవకాశవాదం తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నారంటే పవన్ కళ్యాణ్. అంటే పోతుల మహేష్కి విశ్వసనీయత లేదని జనసేన చెప్తుంది. అంటే పార్టీ అంత బలంగా ఉంది, పార్టీలో ఉన్నవాళ్ళు ఒక సీటు రాకపోయేసరికి ఎందుకు పార్టీ మారారు? అంటే ఏ భరోసాతో మీరు వైసీపీకి వచ్చారు? వైసీపీ మీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? అంటే పదవి ఇస్తానన్నారా? ఏ భరోసా ఇచ్చింది? మీరు ఇక్కడ నాకు విలువలు ఉన్నాయా, నా వ్యక్తిత్వం ముఖ్యమా, నా క్యారెక్టర్ ముఖ్యమా అనేది నేను ముందు అంచనా వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసుకోండి. మీరు ప్రతి ఒక్కరిని మీరు చూసుకోండి. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరికి ఇచ్చారు? అంతకుముందు ఉండేటువంటి చైర్మన్ పదవులు ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఉండేటువంటి నామినేటర్లకు జనసేనకి ఇచ్చారు. కానీ అంతకుముందు ఉండే పదవులని ఎవరికి ఇచ్చారు? ఏ రోజున ఒక జెండా కొన్నారా? పవన్ కళ్యాణ్ గారు వెనకాల కారు పెట్టుకొని వెళ్ళారా? ఏ రోజున ఒక కార్యకర్తలు తెచ్చారా? అట్లాంటి వాళ్ళకి పదవులు ఎలా వచ్చినాయి? ఏ విధంగా వచ్చినాయి? మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లా? వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రశ్నించట్లా? పోతిన మహేష్కి సీటు కోసం కాదు. మీరు వెనకాల అన్ని ఇంటర్వ్యూలు కూడా చూసుకోండి. నేను ప్రతిసారి చెప్పాను, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ ఉనికి చాలా ఇబ్బంది పడుతుంది, కార్యకర్తలు ఇబ్బంది పడతారు, పార్టీకి పనిచేసిన వాళ్ళకి రేపు నామినేటెడ్ పదవులు రావు. ఇది జనసేన స్థానం. నేను కనుక ఇక్కడ పోటీ చేసి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ 80% పదవులు స్థానికంగా ఉండే నాయకులకు వచ్చాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎక్కడ పదవులన్నీ వెళ్ళిపోతాయి, తెలుగుదేశం బీజేపీకి పోతాయి. నష్టపోయేది ఎవరు? ఇక్కడ జనసేన వాళ్ళు. జనసేన ఎందుకు నష్టపోకూడదు అని నేను చెప్తున్నానంటే, ప్రతిపక్షం వాళ్ళని మేమే నిలబడ్డాం, తెలుగుదేశం బీజేపీ నిలబడలేదు. విజయవాడ నగరంలో కానీ విజయవాడ పశ్చిమంలో కానీ ప్రతిపక్షంగా నిలబడింది ఎవరు? మేము నిలబడ్డాం. జనసేన పార్టీ తరఫున కదా మేము నిలబడ్డాం. కాబట్టి ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి? జనసేన పార్టీకి జరగాలని మాట్లాడాను. కార్యకర్తలకు కూడా, లీడర్స్కి కూడా న్యాయం జరగాలని ఎక్కడ మాట్లాడాను? నేను 6 నెలల ముందే హెచ్చరించే విషయాన్ని. ఇవాళ కళ్ళు మూసుకొని ఏదో కొంతమంది ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. వాస్తవాన్ని మీరు కూడా లెక్కేసుకోవాలి రాజకుమార్ గారు. ఇప్పుడు ఏదైనా పదవి కావాలంటే ఇంత బలంగా నిలబడ్డా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఈ పదవి కావాలని అడగాలి. మేమే ఎమ్మెల్యే మేమే ఇచ్చేవాళ్ళం కదా, ఇచ్చే పరిస్థితి ఇవాళ మేము అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. బలమైన స్థానాన్ని వదులుకోవడానికి మీరు చెప్పిన కారణం ఏంటి? ఆ రోజున అమరావతికి నిధులు తేవడానికి వదిలేస్తున్నా అని చెప్పినప్పుడు కనీసం నన్ను సంప్రదించారా? నాతో మాట్లాడారా? నాతో మాట్లాడకుండానే త్యాగం చేశానని, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున త్యాగం చేశానని మాట్లాడారు కదా ఆ రోజున. అది ఎంత దుర్మార్గం! నన్ను సంప్రదించి ఉండాల్సింది కదా. నేను వెళ్ళి మాట్లాడాను. ఇది చాలా మందికి తెలియదు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను కలవకుండా హరిప్రసాద్ గారు నన్ను కలిసిన తర్వాత ఆయన మాట చెప్పారు, నిన్ను పలానా దగ్గరికి వెళ్ళమన్నారని చెప్పారు. అంటే నేను అడిగాను, నేను జనసేన పార్టీ కదా పనిచేశాను, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళను, జనసేనకే చెప్తాను కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేను వెళ్ళనని చెప్పాను. అదే రోజు సాయంత్రం నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా,
పోతిన్ మహేష్ లాంటి జన సైనికులు చాలా మంది నిజాయితీ పరులు ఉంటారు అని చెప్పారు. నేను ఎందుకు చెప్పాను? నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి పనిచేశాను కాబట్టి నాకు ఏం జరిగినా సరే నా భవిష్యత్తుకి భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వేరే వాళ్ళు ఇస్తే దాన్ని ఒప్పుకోని చెప్పాను. వేరే దగ్గరికి వెళ్ళని కూడా చెప్పాను. మరి ఆ రోజు నుంచి నేను మార్చి 14 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు. జనసేన పార్టీలో ఉన్నాను 4 రోజుల పాటు. ఇప్పుడు మరి సీటు కావాలని మేము అందరిలాగే మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడిగాం. మేము కూడా అడిగాము. మా యొక్క డిమాండ్ని ఏదైతే మా కోరిక ఉందో అది అడిగాం. ప్రజల పక్షాన్ని అడిగాం. మేము మా క్యాడర్ పక్షాన్ని అడిగాం. ఈరోజు ఏమైంది? అటు ప్రజల్ని మోసం చేశారు, ఇటు క్యాడర్ని మోసం చేసిన వ్యక్తి సుజనా చౌదరికి అవకాశం కల్పించి పవన్ కళ్యాణ్ గారు చేశారు. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. నువ్వు సీట్ ఇవ్వట్టు కదా. సుజనా చౌదరి గారు వాళ్ళు అందుబాటులో లేడు. ఆయన ఇక్కడ హైదరాబాద్ ఢిల్లీలో ఉంటున్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేదు. దీనికి బాధ్యత లేదు కదా. నేను అబద్ధాలు ఏం చెప్పట్లు, అన్నీ వాస్తవాలే కదా. దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. జనసేన పార్టీ క్యాడర్ చల్ల అవుతుంది ఈ రోజున.